కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని ఒక చెడు సాంప్రదాయానికి మరి దారితీసి చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ సోషల్ మీడియా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు. సో సోషల్ మీడియాలో బేసిక్గా మనం చూస్తే ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టి వాళ్ళను ఒక 3-4 రోజుల పాటు తీసుకువెళ్ళి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా మనం అర్థం కాకుండా చిత్రహింసలు పెట్టి మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఒక స్టేషన్ కాకపోతే ఒక స్టేషను, ఆ స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషను, ఒక వైపున మరి మనం హైకోర్టుని మనం చూస్తూ ఉంటే అటువైపు చూస్తూ ఉంటే హైకోర్టుకి మాత్రం వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ కేసులో కాదు, ఆ కేసు అయిపోయింది, ఇంకో కేసు ఇంకో చోట నమోదైంది కాబట్టి ఆ కేసులో ఏమీ లేదు అని చెప్పి హైకోర్టుని కూడా ఈరోజు మిస్లీడ్ చేస్తూ మరి పోలీసులు ఏ విధంగా ఒక పరాకాష్ఠకు ఒక అరాచక పరాకాష్ఠ అని మనం అనొచ్చు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివ్ పిల్లలందరినీ అండ్ ఎస్పెషల్లీ కనీసం అందులో ఉమెన్ అని కూడా చూడకుండా, మహిళ అని కూడా చూడకుండా ఆ మహిళల్ని కూడా తీసుకువెళ్ళి చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నాయంటే నిజంగా ఇక దీన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇది ఒక రాష్ట్ర ప్రజలు కావచ్చు, అటు మహిళలకు కావచ్చు, చాలా ఒక ఎంబరాజింగ్ సిచ్యువేషన్ అనేది ఈరోజు రాష్ట్రంలో నెలకొందని చెప్పొచ్చు. అలాగే మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్స్లో చిలకలూరుపేటకు మా నియోజకవర్గానికి చెందినటువంటి సుధారాణి అనేటువంటి ఒక సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్గా ఉంటున్నటువంటి తనని వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉన్నారు. సిరిసిల్లలో ఉంటే సిరిసిల్లలో మరి ఆ భార్యని, ఆమెని, సుధారాన్ని, వాళ్ళ భర్తని, ఆ 2 పిల్లల్ని మరి పోలీసులు తీసుకొచ్చి చిలకలూరుపేట టౌన్ స్టేషన్కి తీసుకొచ్చి ఆ టౌన్ స్టేషన్లో మరి ఆ సిఐ ఆమెని చిత్రహింసలకు గురి చేసి ఏ విధంగా తను ఒక 3-4 రోజులు అక్కడ నిర్బంధించి మరి ఆమె విషయంలో ఏవి కూడా మళ్ళీ బయటికి రాకుండా అక్కడి నుంచి మళ్ళీ ఒంగోలు స్టేషన్కి తిప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం. ఈ విధంగా తన్ని చెప్పాలంటే ఒక మహిళగా తను అనుభవించినటువంటి టార్చర్ని సాక్షాత్తు జడ్జికి తన స్టేట్మెంట్లో చెప్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. జడ్జి గారు ఆ మహిళ, ఆ సుధారాణి అనేటువంటి అమ్మాయి స్టేట్మెంట్ విని ఆ స్టేట్మెంట్ కోసం 1 గంట కేటాయించారు. అంటే తను ఎంత పెయిన్ గోత్రూ అయ్యిందో ఆ స్టేషన్లో అనేటువంటి విషయాన్ని ఒకసారి తను చెప్తూ ఉంటే ఒక మహిళగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధ కలిగించేటువంటి అంశం. అంటే మహిళలని కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టులు అయితే చాలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే చాలు, ఇక ఒక రాష్ట్రంలో ఒక డ్రైవ్ పెట్టినట్టుగా, అంటే మనం ఏదైనా మా జగనన్న హయాంలో ఏదైనా ఒక స్కీమ్ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు ఆ స్కీమ్ లాంచ్ అయ్యేది, ప్రజలందరికీ ఎంతో మంచి జరిగేది. మరి ఈరోజు చూస్తుంటే ఒక డ్రైవ్ పెట్టినట్టుగా ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరి మీద కూడా మరి ఈ విధంగా వాళ్ళని నిర్బంధిస్తూ, ఈ విధంగా ఒక అరాచకాల్ని సృష్టిస్తూ మరి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే మనం చూసినట్టయితే కేవలము ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులని ఏదో పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి సరే వాళ్ళని ఏదో ఇదని కాదు, వాళ్ళని ఈ చిత్రహింసలు పెట్టి వాళ్ళని నానా హరాస్మెంట్లు చేసి వాడి పేరు చెప్పు, వీడి పేరు చెప్పు, వీడి పేరు చెప్తే వదిలేస్తాం, వాడి పేరు చెప్పు, వాడి ఇట్లా అని చెప్పి వీళ్ళకు ఒక విపరీతమైనటువంటి ప్రెషర్ని, హరాస్మెంట్ని వాళ్ళ మీదకి తీసుకొచ్చి ఏ విధంగా మరి పోలీసులు వెళ్తున్నారనేటువంటి విషయం మేమంతా కూడా చూస్తున్నాము. కాబట్టి మేము ఒక్కటే స్పష్టం చేస్తూ ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ అయినా ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మనందరికీ అండగా మన నాయకుడు జగనన్న ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. మీకేదన్నా అయితే మేమంతా వచ్చి నిలబడతామనేటువంటి భరోసాని కూడా మీకు ఇస్తున్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ 5 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఏం ప్రోగ్రెస్ లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. సూపర్ 6 అని చెప్పినటువంటి మాటలన్నీ కూడా మాటలకే పరిమితం అయ్యాయి, ఏది కూడా అమల్లోకి రాలేదు.
కాబట్టి ఈ సోషల్ మీడియా వాళ్ళంతా కూడా ఏదైతే ప్రశ్నిస్తున్నారో, అంటే వాళ్ళ సోషల్ మీడియా దీని మీద ప్లాట్ఫామ్స్ మీద ఏదైతే ప్రశ్నిస్తున్నారో, ఈ ప్రశ్నించడాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేట్ అయ్యి మరి ఈ విధంగా ఇలాంటి అరాచకాలకు మరి పోలీసులంతా కూడా ఒడిగడుతున్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టమవుతా ఉంది. అలాగే మనం చూసినట్టయితే మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మహిళల మీద ఏదైనా అంటే కేసులు పెట్టేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి మాటల్లోనే అంటా ఉన్నారు. మరి ఏమయ్యాయి? ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, సాక్షాత్వము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి కుటుంబ సభ్యుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద, అలాగే మా మీద ఎన్ని అబ్యూజివ్గా, అసభ్యంగా, అసలు ఒక వ్యక్తిగత హననాన్ని చేస్తూ, ఏ విధంగా అఫీషియల్గా వాళ్ళు స్పాన్సర్ చేస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి ఆల్ సపోర్టివ్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా వాళ్ళు అబ్యూజివ్గా పెడుతున్నారనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు మరి దీనికి సమాధానం చెప్పాలి. ఏ విధంగా వాళ్ళు పెడుతూ మరి మీకొక న్యాయం మాకొక న్యాయమా? మరి ఏవి కేసులేవి? అంతెందుకు, నా గురించే నేను చెప్తాను. రీసెంట్ టైమ్స్లో 20 రోజులైంది నన్ను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఎంత అబ్యూజివ్గా నా వ్యక్తిగత హనానికి పాల్పడుతూ మరి పెడితే ఈరోజు కూడా డీజీపీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎక్కడి నుంచి కూడా ఒక రెస్పాన్స్ అనేది లేదు. మరి ఇంత వ్యక్తిగత హననానికి పాల్పడినప్పుడు మనము విత్ ఎవిడెన్సెస్ నేను కంప్లైంట్ ఇస్తే 20 రోజులైంది. దేర్ ఈజ్ నో స్టేటస్ ఆన్ మై కేస్ ఆన్ ద కంప్లైంట్ ఫైల్డ్. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే లా మీకు ఒకలాగా పనిచేస్తుంది, మాకు ఒకలాగా పనిచేస్తుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వారి మాటల్లోనే చెప్పారు, ఏమనంటే స్పష్టంగా ఏదైతే పోలీసులు తమ పరిధి దాటి ఏ విధంగా అయితే వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు పైనుంచి వచ్చో, అంటే వాళ్ళకు ఒక పొలిటికల్ ప్రెజర్స్ కావచ్చో, లేదా వాళ్ళ యొక్క సుపీరియర్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్సో, లేకపోతే అక్కడ లోకల్గా ఎమ్మెల్యేస్ ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్సో మరి మాకు తెలీదు. కానీ ఏ విధంగా అయితే చాలా పర్సనల్గా వాళ్ళు వెళ్తూ వాళ్ళకి ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉంటే ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధమైనటువంటి సిచ్యువేషన్స్ని, ఆ విధమైనటువంటి గ్రడ్జ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వెళ్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా ఎవరిని వదిలిపెట్టమో, ఖచ్చితంగా కూడా మాకో రోజు వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తామని తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఫిర్యాదుపై ఎంతవరకు కేసు నమోదు చేయలేదు డీజీపీ పొలిటికల్గా మాట్లాడుతున్నారు, ఎట్లా చూస్తారు దాన్ని? ఇక డీజీపీ గారి విషయానికి వస్తే మనం రీసెంట్ టైమ్స్లో చూసాము, స్వయాన కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం గారు వారి మాటల్లోనే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఏం ఫ్రస్ట్రేషనో ఏమో కానీ మనకైతే అర్థం కావట్లేదు. డీజీపీ గారి విషయానికి వస్తే జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో వారు కూడా భాగమై ఉన్నారు. మరి డీజీపీ గారు జగనన్న ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి గొప్ప ఇనిషియేటివ్స్, దిశ యాప్ కావచ్చు, దిశ బిల్ కావచ్చు, అలాగే మనం తీసుకొచ్చినటువంటి ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద కావచ్చు, దిశ పోలీస్ స్టేషన్ల గురించి కావచ్చు, మహిళా పోలీస్ గురించి కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చి ఒకవైపు క్రైమ్ని కావచ్చు, ఒకవైపు ఉమెన్ పై జరుగుతున్నటువంటి హెరాస్మెంట్స్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా తొక్కిపెట్టేటువంటి అంటే కంట్రోల్ చేసేటువంటి మెకానిజమ్స్ని తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆ విధంగా దాదాపుగా అన్ని విధాలుగా కూడా ఆలోచన చేసి మరి ఒక గాడిలో పెట్టినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి అలాంటి గొప్ప ప్రభుత్వంలో భాగమయ్యారు డీజీపీ గారు. మరి ఇప్పుడేమో చూస్తే మరి డీజీపీ గారికి ఒక్కసారి ఆయన కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి గొప్ప ఇనిషియేటివ్స్ ఈరోజు లేవనేటువంటి విషయం డీజీపీ గారికి కూడా తెలుసు. ఈరోజు అలాంటి వాటికి నీడుందనేటువంటి విషయం కూడా డీజీపీ గారికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. మరి అలాంటి వారు మరి ఈరోజు నేను ఎక్స్ హెల్త్ మినిస్టర్గా నేను పనిచేసి నేను ఒక కంప్లైంట్ ఇస్తే ఈరోజు నాకే సరైన సమాధానం లేదు, దాని మీద ఎటువంటి రెస్పాన్స్ లేదంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కేవలము రాష్ట్రంలో డీజీపీ అనేవారు పోలీస్ బాస్ అనే వాళ్ళు
రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులను కంప్లీట్గా కూడా ఆయన గైడ్ చేయగలుగుతారు, మొత్తం కంట్రోల్ చేసేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి ఈరోజు ఆ పోలీస్ బాసు పొలిటికల్ బాసెస్ కోసమే పనిచేస్తున్నాడు. లా కెనాట్ బి సెలెక్టివ్. వాళ్ళకొక న్యాయం మనకొక న్యాయం అనేది లా కెనాట్ బి సెలెక్టివ్, బట్ లా కెన్ బి సెలెక్టివ్ అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారంటే మనకు స్పష్టం అవుతా ఉంది. సో కాబట్టి కంప్లీట్గా కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, కంప్లీట్గా కూడా ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వట్లేదు. అందరినీ కూడా ఈరోజు ఒక చెప్పాలంటే అసలు ఒక డిజాస్టర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి డీజీపీ గారు ఇప్పటికైనా ఒక ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకొని వాళ్ళు ఎక్సీడ్ అయ్యి వాళ్ళ పరిధి కన్నా ఎక్సీడ్ అయ్యి కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి విషయాన్ని గ్రహించుకొని ఇప్పటికైనా కూడా ఒక సరైన పద్ధతిలో వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని వాళ్ళు నడుపుకోవాలని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. అండ్ ఎస్పెషలీ ఈ యొక్క దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను ఈరోజు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా నేను అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని, పార్టీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ని ప్రతి ఒక్కరు కూడా మన నాయకుడు జగనన్న ఉన్నాడు, మన నాయకుడు జగనన్న మొన్న వారి మాటల్లో మాట్లాడారు, మన నాయకుడు చెప్పాడంటే చేస్తాడంతే. కాబట్టి సో లెట్స్ వెయిట్ ఫర్ అవర్ టైం. అండ్ ఐ థింక్ డెఫినెట్గా అన్నీ కూడా తొందరలోనే ఒక కంట్రోల్డ్ మేనర్కి వస్తాయని భావిస్తున్నాము. బట్ స్టిల్ ఇఫ్ ఇట్ డజంట్ కమ్ వీఆర్ హియర్ టు ఫైట్.